తెలుగుదేశం చరిత్రలోని తొలిసారిగా కడప జిల్లాలో పసుపు పండుగ జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కడప నగరం మొత్తం పసుపుమయంగా మారిపోయింది. తెలుగుదేశం జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయి పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే మహానాడుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యే ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఇక మహానాడు సందర్భంగా భోజన ఏర్పాట్లను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మెనూ నుంచి ఆహార పదార్థాల నాణ్యత, రుచి తదితర అంశాలని దగ్గరుండి మరి పరిశీలిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ పార్టీ కార్యక్రమాలతో ఎంతో చురుకుగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అదే పార్టీ పండుగ మహానాడు అనేసరికి ఆయన మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఏటా మహానాడు భోజన ఏర్పాట్లలో చింతమనేనిది హవా అన్న సంగతి తెలిసిందే. మహానాడు అనగానే అందరికీ ఆసక్తి, మెనూ ఏమిటా అన్నది. అంతటి ఆసక్తి కలిగించడంలో చింతమనేని పాత్ర ప్రధానమని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. 5 ఏళ్లు జగన్ సైకో పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి చెందిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ మహానాడును నభూతో అన్న రీతిలో నిర్వహించాలని పార్టీ భావించింది. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తోంది. చింతమనేని కూడా ఈ విషయంలో తన ప్రత్యేకతను చూపుతున్నారు. దీంతో ఈసారి చింతమనేని ఆధ్వర్యంలో జరుగుతున్న భోజన ఏర్పాట్లపై పార్టీ శ్రేణుల్లోనే కాదు సామాన్య జనంలో కూడా ఆసక్తి నెలకొంది. మెనూ ఏమిటి, స్పెషల్స్ ఏమిటి అన్న చర్చ జోరుగా సాగుతోంది.